హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పచ్చి మామిడికాయలతో చిత్రాన్నం గుజ్జు చేస్తున్నానండి. ఇది నేను చూపిస్తున్న విధంగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక నెల నిలువ ఉంటుందండి. నోరు చెడిపోయినప్పుడు ఇది బాగా పనికొస్తుంది. పీజీలో ఉన్న పిల్లలకు పంపియచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ గుజ్జు ఉంటే టక్కుమని అన్నం చేసుకొని కలిపేసుకోవచ్చు. టిఫిన్ బాక్స్‌కి కూడా కట్టేయొచ్చనమాట. సీజన్‌తో పని లేకుండా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయండి. ఇప్పుడు దీనికోసం 1 కేజీ మామిడికాయలు 5 వచ్చాయి. బాగా పుల్లగా ఉన్నాయండి. మామిడికాయలు ఫస్ట్ తోలంతా పీల్ చేసుకొని అన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలాగా కొంచెం పెద్దగా దారాల మాదిరి పడాలండి. పెద్ద రంధ్రాలు ఉన్న దాని మీద తురమండి. బాగుంటుంది. ఎందుకంటే మగ్గిపోతే చిన్నగా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా తురిమి పెట్టుకున్నాను గదా! ఇప్పుడు దీనికి కావాల్సినంత కారం మీరు తినగలిగినంత ఇది 2 కేజీల అన్నానికి కలపొచ్చండి. నేను ఒక 20 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను. తిరువాతకొచ్చేసి ఒక 5 ఒట్టిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని మిక్సీకేసుకుంటున్నానండి కొంచెం సాల్టేసి. ఇది గుర్తుపెట్టుకోండి సాల్ట్ ఇప్పుడేసినామనేది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఓ 2 కప్పులు నూనేసుకుంటున్నాను. దీనికి నూనె ఎక్కువుంటే చానా బావుంటుందనమాట. ఎందుకంటే నిలువ పెట్టుకుంటున్నాం గదా! దీంట్లోకి ఆవాలు, జీలకర్రేసుకొని ఉద్దిపయలు, శనగపయలేసుకొని శనగిత్తనాలు వేయడం లేదండి. నిలువ ఉండడానికి బాగుండదనమాట. ఎర్రగడ్డ గానీ, శనగిత్తనాలు గానీ. ఈ తిరువాత గింజలన్నీ ఒగోటొగోటి అన్నీ వేసుకున్నాక పచ్చికరివేపాకు వేసేసి, అలాగే మిక్సీకేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ తొక్కు యేసుకొని, కొంచెం పసుపేసుకొని, ఇది బాగా పచ్చిదనం పోవాలండి పచ్చిమిరపకాయల్లో. బాగా క్రిస్పీగా రావాలనమాట. ఎర్రగా వేగిపోవాలి. అప్పుడు బావుంటుంది. లేదంటే బూజొచ్చేస్తుందనమాట. అప్పుడే ఓ రకమైన స్మెల్ గూడా వస్తుంది. బాగుండదు మరి తినడానికి. కావాల్సినంత సాల్టేసుకోండి. మనం పచ్చిమిరపకాయలేసాం గదా! ఇప్పుడు నేను 2 స్పూన్‌లేస్తున్నాను. మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా ఎర్రగా వేగాక పచ్చిమిరపకాయలు, మామిడికాయ గుజ్జునేస్తున్నాను తురుముకున్న దాన్ని. ఇలా బాగా కలబెట్టుకొని మూసి పెట్టుకున్నామంటే మెత్తగా మగ్గిపోతాయండి. ఇలా నూనె డివైడ్ అయ్యేదాకా బాగా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇలా నూనె పక్కకు రావాలనమాట. చూడండి మెత్తగా అయిపోయింది గదా! ఇంక అంతేనండి. స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. ఇదే కడాయిలోకి కొంచెం అన్నమేస్తున్నానండి. నేను ఇందాక మీకు శనగిత్తనాలు వద్దని చెప్పాను గదా! నేను పక్కన వేయించి పెట్టుకున్నాను. ఈ అన్నంలో కలుపుకోవడానికి. అవేసేసి బాగా కలుపుకొని, ఉప్పు చెక్ చేసుకొని నాకైతే సరిపోయిందండి. ఇలాగంతా కలుపుకున్నాక పులుపు కూడా కరెక్ట్ ఉందండి. నేనేమైనా తక్కువ ఉంటుందేమో మరి నిమ్మకాయలు పిండాల్సొస్తుందనుకున్నాను. లేదండి చానా పుల్లగున్నాయి కాయలు. అంతేనండి. ఎంతో టేస్టీ తొందరగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ చిత్రాన్నమే కాదండి. ఇది గూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు. మీకందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. కామెంట్ గూడా చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో మీ ముందుకొస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.